ఫ్రెండ్స్, నా పేరు విజయ. వెల్కమ్ టు విజయ జీవన్. ఈరోజు మనము యమ్మీ స్నాక్ ఐటమ్ ఒకటి తయారు చేసుకున్నాము. అదేంటంటే మ్యాగీ నూడిల్స్ తోటి కట్లెట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్ లాగా మీరు సింపుల్గా చేసేసుకోండి. దీన్ని ఎలా చేయాలని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాము. దీనికోసం ఫస్ట్ నూడిల్స్ ప్యాకెట్ని తీసుకొని దాంట్లో ఆ నూడిల్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక ప్లేట్లో తీసేసుకోండి. క్యారెట్ని తురుముకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, ఆలుని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మిరియాల పొడి, ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇంకా దీంట్లో ఉప్పు కారం కూడా వేసుకుంటాము. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ముందే సిద్ధపరిచేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దీంట్లో మనం ఏమైతే క్రష్ చేసి పెట్టుకున్నామో ఆ నూడిల్స్ అన్నీ ఇందులో వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక దీంట్లో మనము ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసి ఒక్క నిమిషం అలాగా కొంచెం తిప్పేయండి. ఒక్క నిమిషం చాలు. ఇలా తిప్పేసేసుకొని నెక్స్ట్ దీన్ని మాడనివ్వకుండా తిప్పుతూ ఉండండి. తర్వాత దీంట్లో మనము పచ్చిమిర్చిని వేసుకుందాం. సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చిని వేయండి. వేసి దీన్ని కూడా ఒక్క నిమిషం ఇలా తిప్పేసుకోండి. మంచిగా వేగనివ్వండి. ఇలా మాడకుండా తిప్పండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి నూడిల్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. నెక్స్ట్ వెల్లుల్లి తరుగుని వేయండి. వెల్లుల్లి తరుగుని కూడా వేసి దీన్ని కూడా ఒక్క నిమిషం తిప్పేసేయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎగుతున్న కొద్దీ మంచి ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది. చాలా టేస్ట్ కూడా సూపర్గా పెరిగిపోతుంది దీనికి. ఇదిగో ఇలాగా తిప్పుతూ ఉండండి. ఒక్క నిమిషం అలా తిప్పేశాక దీంట్లో మనము క్యారెట్ తురుము వేసేసుకుందాం. సన్నగా తురుముకున్నట్టు క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం మగ్గనివ్వండి. మంచిగా ఫ్రై చేసేస్తే అన్నీ మంచిగా పట్టేస్తాయి. దీంట్లో ఆయిల్ కూడా మనకు అవసరమే లేదు ప్రజెంట్. తర్వాత దీంట్లో మిరియాల పొడిని యాడ్ చేద్దాం. మిరియాల పొడిని కూడా వేసేసుకొని మంచిగా ఒక నిమిషం మళ్ళీ దీన్ని ఇలా తిప్పుతూనే ఉండండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి కదా నూడిల్స్, ఆల్రెడీ మనం వేసాం కదా. ఇలా తిప్పాక నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి మ్యాగీ నూడిల్స్లో మసాలా వస్తుంది కదా, ఆ ప్యాకెట్లో వచ్చే మసాలాని ఆ 2 ప్యాకెట్స్ని ఇందులో వేసేసేయండి. 2 మసాలా ప్యాకెట్స్ ఇందులో కలిపేసి తిప్పండి. ఒక్క నిమిషం తిప్పేశాక దీంట్లో కొంచెం కారము, అదేవిధంగా సరిపడా ఉప్పు దీన్ని కూడా వేసేసేయండి. వేసి కొంచెం ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. కారం కూడా కొంచెం మగ్గిపోతుంది కదా, తిప్పుతూనే ఉండండి. ఇలా అయిపోయాక దీంట్లో మనము ఉడకపెట్టుకున్నటువంటి ఆలూని యాడ్ చేద్దాం. ఇక ఈ ఆలూకి మనకు వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా కొంచెం తిప్పుతూ ఉండండి. ఫ్లేమ్ మాత్రం చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్ కంటే చాలా తక్కువ ఫ్లేమే పెట్టేసి ఇలా మంచిగా తిప్పేసేసుకుంటూ ఉండండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి పట్టేశాక దీన్ని తీసేసుకొని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇలా షిఫ్ట్ అయ్యాక ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి. దీన్ని మంచిగా ముద్దలాగా దీన్ని ఇలా తయారు చేసేసుకోండి. ఇలా ఒక ప్లేట్లో ముద్దలా తయారైపోయాక దీన్ని చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా బాల్స్ చేసేసుకొని కట్లెట్ షేప్లో రౌండ్గా ఒత్తుకోండి. ఇదిగో ఇలా చేతితోటి ఇలా ఒత్తేసుకోండి. మంచిగా మీకు సైజ్ కావాలంటే కొంచెం పెద్దగా కూడా మీరు చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. దీన్ని డైరెక్ట్గానే తినేసేయచ్చు, లేదనంటే ఎలాగైనా మామూలుగానే సాస్లో అయినా తినేయచ్చు. ఇదేంటంటే మైదా పిండి ఫ్రెండ్స్. మైదా పిండిలో వాటర్ కలిపి ఇలా లిక్విడ్లో తయారు చేసాము. మనకి ఇది పెట్టడం వల్ల ఇదే మనకి మంచిగా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట మన కట్లెట్కి. ఇదిగో మనం చేసుకున్నటువంటి ఆ కట్లెట్స్ని దీంట్లో డిప్ చేయండి. డిప్ చేసి తర్వాత దీనికి ఆ నూడిల్స్ మంచిగా పట్టే విధంగా అటు ఇటు నూడిల్స్ మొత్తం యాడ్ చేసేసేయండి. దాని మీద ఇందులో మొత్తం ఇలా కలిపేస్తే నూడిల్స్ అన్నీ ఈ కట్లెట్కి అతుక్కుపోతాయి. ఇది సపోర్టివ్ కోసమే మనం దీన్ని మైదా పిండిని తీసుకున్నాం అనమాట. ఇలా వాటర్లో కలుపుకుంది కొంచెం లూజ్గా పెట్టుకున్నాం కదా, ఇలా ఊడిపోకుండా మంచిగా అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా తయారైపోయిన వాటిని మనము ఆల్రెడీ పెట్టుకున్నటువంటి మూకుళ్ళలో నూనె పోసుకున్నాం కదా, కొంచెం వేడయ్యాక ఈ నూడిల్స్ని ఈ కట్లెట్ని ఒక చిన్నగా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాం. డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా అన్నీ అదేవిధంగా బాల్స్ తయారు చేసుకొని కట్లెట్ షేప్లో మనకు కావాల్సిన షేప్లో చేసేసుకొని అలా మైదా పిండిలో డిప్ చేసుకొని ఈ నూడిల్స్ని దీనికి అంటించేసి ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. ఇదిగో
ఇలా అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిగి తిప్పేసేసుకుంటూ ఉండండి. ఇలా అన్నీ వేగేంత వరకు మంచిగా కాలనివ్వండి. ఇదిగో కాలిపోయాయి కదా, చూడండి సూపర్ కలర్ వచ్చేసింది కదా. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. టేస్టీ మ్యాగీ నూడిల్స్ కట్లెట్ రెడీ అయిపోయాయి. దీన్ని డైరెక్ట్గానే తినండి, సాస్తోనే తినండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.